నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కామన్వెల్త్ గేమ్స్ 2026 భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు. అస్సాం, కేరళ, ఒడిశాలను ముంచెత్తిన భారీ వరదలు, 88కి చేరిన మృతుల సంఖ్య. నా మీద కక్షతోనే కేసీఆర్ ఎస్ఎల్బీసీని పక్కన పడేశాడు. 2028 ఆగస్టుకు సొరంగం ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. ట్రంప్ ఇలాగే వదిలేస్తే న్యూయార్క్ను పాలించేది పాకీలే. పెంగళి వెంకయ్య మన జాతీయ పతాక గౌరవాన్ని స్ఫూర్తిగా నిలబెట్టారు. పవన్ కళ్యాణ్ గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మహిళల విభాగంలో ప్రీతి పవార్, జాస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి స్వర్ణ పతకాలు సాధించగా తాజాగా పురుషుల విభాగంలోనూ మరో 2 బాక్సర్లు భారత్ ఖాతాలో బంగారు పతకాలను జమ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అస్సాం, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో శనివారం నాటికి వరద పోటెత్తడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లు నీట మునిగాయి. అస్సాంలో వరద ఉధృతికి మృతుల సంఖ్య 82కి చేరింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా దాదాపు 1.93 లక్షల మంది వరద గుప్పిట్లోనే చిక్కుకున్నట్లు ఒక కథనం పేర్కొంది. బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఆశ్రమం పొందుతున్న వారికి ఆహారం, మందులు అందిస్తున్నారు. తనపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎస్ఎల్బీసీ పనులను పక్కన పడేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. అప్పుడే ఎస్ఎల్బీసీ పనులు పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాకు కరువే ఉండేది కాదన్నారు. శనివారం నల్గొండ, తిప్పర్తి మండలాల్లో మంత్రి పర్యటించి పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడని ప్రశ్నించారు. ఇలాగే వదిలేస్తే, చూడకుండా పక్కన పెడితే ఖచ్చితంగా న్యూయార్క్ అమెరికా చేతి నుంచి జారిపోతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆశ్చర్యం అంతకంటే లేదు. చీమ చిటుక్కుమన్న అమెరికాకి ఇట్టే తెలిసిపోతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకుంటుంది. తన ప్రయోజనాలకు ఏమాత్రం భంగం కలిగినా సరే వెంటనే ప్రపంచం మీద పడిపోతుంది. దాడులు చేస్తుంది, దోచుకుంటుంది, అవసరమైతే దాచుకుంటుంది. నచ్చని పాలకుల మీద దాడులు చేసి నారతీస్తుంది. అయితే తన కింద నలుపు మాత్రం అమెరికా గుర్తించడం లేదు. తన గుండెకాయ లాంటి న్యూయార్క్ నగరంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అమెరికా గుర్తించడం లేదు. భారత కీర్తి పతాకాన్ని రేపరేపలాడించిన మహనీయుడు పెంగళి వెంకయ్య 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా పెంగళి వెంకయ్యను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు. మన ఐక్యత, స్వేచ్ఛ, జాతీయ గర్వానికి శాశ్వత చిహ్నమైన త్రివర్ణ పతాకాన్ని భారత్కు అందించారని కొనియాడారు. ఆ దార్శనికుడికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పోలీసులు రాత్రి 2:45 చిప్పగిరిలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంటి లోపలికి చొరబడి ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కొడుకు చంద్రశేఖర్ను అరెస్టు చేశారు. టీడీపీ నాయకుడు నాగరాజు, వైఎస్ఆర్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిపై రాళ్లు రువ్వారు. రాళ్లు రువ్వడంతో ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసి పట్టించుకుని పోలీసులు గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ సిఐ రవిశంకర్ రెడ్డి విరూపాక్షిపై ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. ఎవరన్నా కార్యకర్తలు ఎవరైనా చురుగ్గా పాల్గొన్నా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా పోయినా కానీ ఇంత దుర్మార్గంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ జ్యోతికి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి ఇంత దుర్మార్గంగా నడుస్తుంది. ఇంతకుముందు మేము మా చిప్గిరి మండలం అయితే కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశాంతంగా ఉండేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరన్నా కానీ పార్టీలు ఎలక్షన్ అప్పుడు చూసుకునే తప్ప మళ్ళా ఇట్లా గలాట్లు ఎప్పుడు జరిగే కాదు. ఈరోజు ఈ వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి నేమకల్ గ్రామంలోన ఆ పిల్లోడు సంఘాల గిరి ఆ పిల్లోడు వాళ్ళు చాలా మెత్తని పిల్లోడు. ఆ పిల్లోడు అసలు ఏదైనా కానీ పార్టీకరానికి వస్తుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. రైతాంగం మరి వాళ్ళు ఏం చేసేది ఏం వేరే వ్యవస్థలు లేవు, ఏం లేవు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ మన నేమకల్లో ఆయన అంటే, ఎందుకంటే నాగరాజు అనే వ్యక్తి ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీని ఒక కులంని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఎస్సీలు ఆ కులంని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎంత దుర్మార్గంగా పరిపాలన వాడు చేస్తున్నాయంటే ఈ జ్యోతమ్మని అడ్డం పెట్టుకొని
నేను ఇప్పుడే కాదు సార్, దాదాపు 6 నెలలు అయింది వాడు అరాచకం చేస్తుంటా, నియామకాలు అయితేనేమి సంఘాలు అయితేనేమి. నేను డిఎస్పీ గారికి చెప్పినాను, సిఏ గారికి చెప్పినాను, ఎస్ఐలకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు రెస్పాండే లేదు అది ఆయన్ని. ఎస్పీ గారికి చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చెప్పాను. అయినా వాడి గురించి అసలు వాడు అంత ఇంకా రెచ్చగొడుతున్నారు తప్ప, వాడు ఎంత ఇంకా రెచ్చిపోతున్నాడు తప్ప. మొన్న ఏదో వాళ్ళు ఈ నియామకాల మాజీ సర్పంచ్ సభ్యులు ప్రేమ్ కుమార్ ఆడికి దాదాపు 7 సార్లు ఫోన్ చేసినాడంట. వాడు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నా అంటే, ఫోన్ ఎందుకే వాడు ఫోన్ నువ్వెందుకు ఎత్తదు వాడు ఫోన్ అని చెప్పినాను. ఎందుకంటే ఫోన్ మాట్లాడితే దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు ఆ మాటలు మనము బయటకు మాట్లాడేమో అంత నీచమైన మాటలు మాట్లాడతారు. అది ఇప్పుడు కావాల్సిన వాయిస్ రికార్డ్ కానీ ఎరుగుతుంది ఉండాలి, అది కానీ ఉంది. అది ఎందుకంటే అంత బూతులు మాట్లాడినా కానీ ఆ బూతులు నేను డిఎస్పీ పెట్టినా, ఎస్పీ పెట్టినా, అయినా కానీ సిఏ గారు ఎవరు పట్టించుకునే లేదు. దాదాపుగా నేను స్వయాన ఈ పిల్లోడు ఎందుకన్నా నా చంపేస్తున్నాడంటే నేను కార్యకర్తను కాపాడుకో ఒకటని పోయినా. నేను అట్లే ఉండంగానే లేచి అందరు వెహికల్ వేసుకొని పోయినా. మేమే కత్తులు రాళ్ళు అన్ని సంపాలని మేము పోకున్నా కానీ నేను సంఘాలకు పోయింటే సంఘాలు పిల్లల్ని తీసుకొని వాడు ఎందుకే నీకు ఆ గ్రామానికి పోయేవాడు నేమకల్ల గ్రామంలో ఆ పిల్లోని వాళ్ళ ఇంటికి పోయినాను. నువ్వు ఎందుకు రాయినా, ఎందుకు నువ్వు అంత అరాచకం చేస్తున్నావు, ఏమన్నా సంపాదించుకోనువా, ఏమని చేసుకునే విధంగా నేను అక్కడ పోతే వాళ్ళు ఆ పిల్లలు అందరూ కలిసి నేనున్నాగానే ఇంత దౌర్జన్యంగా రాళ్ళతో వేస్తున్నారు. రాళ్ళు మొత్తం మిద్దెలు ఎక్కి మిద్దె నుంచి రాళ్ళు వేస్తున్నారు. ఇంత దౌర్జన్యంగా ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తుంటే ఆయన ఏం చేస్తుంది? ఆయమ్మ ఇన్ఛార్జి ఈ మొత్తం దీనికి కారణమంతా ఇన్ఛార్జే వైకుంఠ ప్రసాద్ గారు, వైకుంఠ జ్యోతి గారు. ఎంత రెచ్చగొడుతున్నారు ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే వాళ్ళకి లేదు. అసలు ప్రశాంతంగా ఉండించేటట్టు లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏమని చెప్పారు, సంపండి నరకండి అనే తప్ప అంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే, ఒక ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ సీఐకి చేస్తుంటే ఎత్తట్లే వాళ్ళు. నేను స్టేషన్కి వచ్చి 2 గంటల ఇంటికి వచ్చి ఆ నియమకాల్లోనే నన్ను పంపించారు సీఐ గారు, నేను వస్తాను సార్ పదండి. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యేకే రెస్పాన్స్ లేకుంటే మామూలు సామాన్య ప్రజలకి ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు? ఎందుకంటే ఈ పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తాసు పలుకుతూ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారు. కానీ వాళ్ళ సంపని వాళ్ళని ఏం నరకని ఏం చేసినా వాళ్ళకే చేస్తారు, వాళ్ళకే రక్షణ కల్పిస్తున్నారు తప్ప వీళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా దుర్మార్గంగా. ఎందుకంటే ఎందుకో మళ్ళీ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మధ్య అసలు ఈ 24 నుంచే ఇంత అధ్వానంగా ఉండేది. ఇంత 24 ముందు ఎప్పుడు కానీ ఈ చంద్రబాబు పరిపాలన చేసినారు కానీ ఎప్పుడు మేము చూలే. 14-19 చూసినాం కానీ మేము ఎప్పుడు ఇంత దుర్మార్గంగా పరిపాలన చేయలేదు. ఇప్పుడు ఈ లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలా వచ్చినాకే ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ లేదని స్వయాన కేంద్రమే చెప్పింది. లా అండ్ ఆర్డర్ 26% దిగజారిపోయిందని స్వయాన ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన హాస్పిటల్కి వచ్చిన ఆయనకని చెప్పినాడు. ఆలూరులో వ్యవస్థ బాగాలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేదు, గంజాయిలు అమ్ముతున్నారు, గంజాయి చదువుతున్నారు అని చెప్పినా కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎక్కడ పోవాలి? సమాజం ఎక్కడ పోతుంది? సమాజం ఏమైపోవాలి? జనాలు ఇంటికి దూరి గిరని పిల్లని ఇంటికి దూరి ఇంత రౌడీజమా, ఇంత దుర్మార్గమైన పరిపాలన ఏం చేయాలని వచ్చింది ఆమె ఇన్ఛార్జ్ ఇక్కడ వైకుంఠ జ్యోతి గారు. మీరు వస్తుంటారు కదా సార్, వాళ్ళందరికీ డైలీ ఇప్పుడు వారం 10 రోజుల నుంచి కాల్ చేసి వాళ్ళందరూ భయపడిస్తున్నారు. వాళ్ళు భయపడిస్తుంటే వాడిని గిరిగాని చెప్పండి, వాడిని నరకతాం పొడుస్తాం అని అంటుంటే నేనేమేం దొంగతనం చేయలేను, లంచతనం చేయలేను, నన్ను ఎవడు నరుకుతాడో నేను చూసుకుంటానులే అని నేను అన్నాను. నేను అంటుంటే ఈరోజు మధ్యాహ్నం 4 గంటల టైంలోనో నాకు దాదాపుగా 7 సార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. మరి పదే చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసినాను. కాల్ లిఫ్ట్ చేస్తే లే కురువు నా కొడుక, నీ అమ్మని దెంగ, నువ్వు ఏం తిక్కి ఒగలు దెంగుతుండవా, నువ్వేం బయట ఒగలు దెంగుతుండవు, నువ్వేమన్నా ఎక్కుతక్కలు దెంగితే నిన్ను వచ్చి సంపు పడేస్తాం చూడి, నువ్వు మా గురించి అట్లా తప్పు చెప్పినావంట, ఇట్లా తప్పు చెప్పినావంట, మా గురించి ఎట్లా మాట్లాడతావా అన్నారు. అంటే నేను ఎక్కడ మాట్లాడలేను మీ గురించి, నేనేమన్నా మాట్లాడినాను అంటున్నారు కదా. మన ఊర్లో సుంకులమ్మ గుడి ఉంది, ఆడొచ్చి బాసులు చేస్తాం, ఏదో మాకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి మేము పోతున్నాం తప్ప మీ గురించి మేము ఏం మాట్లాడటం లేదు, అట్లా తిక్కి మాట్లాడొద్దని నేను అన్నాను. లే నా కొడుక మడి మాకే ఎదురు మాట్లాడతావులే కురువు నా కొడుక, మీ అమ్మని దెంగతాలే నా కొడుక అంటుంటే, ఏంటి దెంగతావులే, నువ్వు రాలే, నువ్వు కూడా అయితే మా ఇంటికాడికి రా, ఈడే మాట్లాడదామని అన్నప్పుడు ఇంకా నేను వాళ్ళతో వాదించలేక నేను కాల్ కట్ చేసిన తర్వాత మరి సుమారు 7 గంటల 20 నిమిషాలప్పుడు నేను ఇంట్లో ఉంటే వాళ్ళందరూ దగ్గర నక్కలదొడ్డి గురునాథ్ సన్నాఫ్ సుంకయ్య అనే వ్యక్తి, అయిన తర్వాత ఎస్సి నాగరాజు అనే వ్యక్తి, అయిన తర్వాత నక్కలదొడ్డి సుధాకర్, అయిన తర్వాత నక్కలదొడ్డి శేఖర్,
అయిన తర్వాత వాళ్ళ అక్క కొడుకు చిరంజీవి సన్నాఫ్ హనుమాన్ అనే వ్యక్తి, ఇంకా మిగిలిన కొత్త వాళ్ళు దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది దాకా వచ్చినారు. వచ్చి మా ఇంటికి వచ్చి ఫస్ట్ నన్ను కొట్టినారు. కొట్టే లోపల మా ఊరోళ్ళు వచ్చి అప్పుడు అడ్డుకున్నప్పుడు మా ఇంట్లోకి వస్తున్నప్పుడు నేను వీడియో కూడా తీసినాను. ఫస్ట్ కొట్టిపోయిన తర్వాత వీడియో తీసినా, కొట్టినప్పుడు లేదు నా దగ్గర. అయిన తర్వాత ఇంకా మరి బయటకు అడ్డుకున్నప్పుడు, ఇప్పుడు నువ్వు బయటికి రాలే నా కొడక, నేను సంపపాడేస్తాం, నేను ఎవరు దిక్కుండలే నా కొడక అంటుంటే నన్ను భయపడి అన్నకి విరూపాక్షన్నకు ఫోన్ చేసి, అన్న మీరు వచ్చి నన్ను రక్షించకపోతే వీళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు, మీరు ఎట్టు పరిస్థితుల్లో రావాలన్నా నన్ను కాపాడాలన్నా అని అంటే, సరే గిరి వస్తాం కొద్దిసేపు ఉండండి అని అంటే, అన్న వస్తున్నాడు అని తెలుసుకుని వాళ్ళు పోయేసినారు. పోయినప్పుడు ఏం జరిగింది, నేను ఏడుస్తున్నందుకు అన్న పొదంరా నువ్వేమన్నా తప్పు చేసినావు అంటే, నేను ఎటువంటి తప్పు చేయలేనన్నా, నేను ఏం చేయలేదు అని అంటే, పొదంరా వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదామంటే అని మేము వాళ్ళ ఇంటికాడికి పోయి మాట్లాడకపోయినా వెళ్ళినాం. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు లేరు, అంత బయట మిద్దె పైన అక్కడెక్కడ ఉన్నారు. మేము మాట్లాడుతున్నాకనే రాళ్ళు కట్టెలు తీసుకొని మాపై దాడి చేసినారు. నన్ను అయిన తర్వాత అన్న భూషణే శ్రీరాములు అన్నను కూడా చెయ్యి ఇరుగొట్టినారు. వనస్థలిపురంలోని ఆర్ట్ సినిమాస్లో కర్మాఖ్య మూవీ టీం సందడి చేశారు. ఆర్ట్ సినిమాస్లో ఈరోజు కర్మాఖ్య మూవీని ప్రదర్శించారు. ఈ క్రమంలో సినిమాలో వివిధ పాత్రలు పోషించిన నటీనటులు థియేటర్కు రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. వారితో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబట్టారు. నటి సమైరా, సహనటి ఐశ్వర్య, దర్శకుడు అభినయ్ కృష్ణలు థియేటర్ వద్ద సందడి చేశారు. కాగా అదిరే అభి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో నటి సమైరా ముఖ్య పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతుంది. నటి సమైరా మాట్లాడుతూ, మా సినిమాకు ప్రేక్షకుల నుంచి ఇంత ఆదరణ లభిస్తుందని ఊహించలేదని, ప్రేక్షకులు సినిమా థియేటర్కు వచ్చి మూవీ చూసి తమ అనుభూతిని పొందాలని సూచించారు. అదిరే అభి మాట్లాడుతూ, సినిమా బాగుందని చాలామంది ఫోన్ చేసి చెబుతుండడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రేక్షకులు మాట్లాడుతూ, నటి సమైరా అద్భుతంగా నటించారని, తొలిసారిగా సినిమాలో నటించినప్పటికీ తన పాత్రకు న్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. మూవీ టీం ప్రతినిధులు వాణినాథ్, శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకు మెసేజెస్ పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, చాలా చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది అని చెప్పేసి. సో ఈ రోజు మేము ఏఆర్టీ ఎల్బీ నగర్ లో ఉన్న ఏఆర్టీ హాల్కి వచ్చాము. మా హీరోయిన్ సమైరా అండ్ మా ఐశ్వర్య ఇద్దరితో మేము ఇక్కడ, మా ప్రొడ్యూసర్ అందరితో మేము మా యూనిట్ అంతా వచ్చి ఇక్కడ ఉన్న ప్రేక్షకులను పర్సనల్ గా కలుసుకొని వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి అనుకున్నాము. అండ్ ఇక్కడ రాగానే చాలా మంచి రెస్పాన్స్ మాకు వచ్చింది. అండ్ ఇలా ప్రేక్షకుల్ని డైరెక్ట్ గా కలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఆనందాన్ని మేము పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమాని మీరు ఇలాగే ఆదరిస్తూ ఉండండి, మేము ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాం. థ్యాంక్ యూ. బేసికల్ గా సెకండ్ సినిమా అండి, ఫస్ట్ ఓటీటీలో ఒకటి చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం మంచి సినిమా, దీనికంటే కొంచెం పెద్ద సినిమా చేయాలనుకుంటున్నాను. సో అది ఇంకేం ప్లాన్స్ ఇప్పుడే బయటకు చెప్పడానికి లేదు, ఒకసారి అయినాక చెప్తాను. స్పందన చాలా బాగుందండి. చూసిన వాళ్ళు మన ఏ ఊళ్ళో చూసినా కూడా ఆ ఊరు నుంచి మాకు వీడియోస్ పెట్టి పంపిస్తున్నారు. అలాగే ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్లేసెస్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్తో, ఒక థ్రిల్తో వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మాకు బాగాలేదు సినిమా, ఎక్కడ నచ్చలేదు అనే పాయింట్ ఎవరు ఇప్పటిదాకా చెప్పలేదు. సో అందరికీ యునానిమస్గా నచ్చుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఫెయిల్ అయితే కనుక నేను గుడ్డు కొట్టించుకుంటా అన్నాను. సో ఆ కష్టం రాకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అండ్ నా జుట్టు ఇలాగే ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ. హ్యాపీనెస్ ఉంది, పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, యాక్టింగ్ కి కాంప్లిమెంట్స్ వచ్చింది. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ మై పర్ఫార్మెన్స్ ఇస్ అప్రిషియేటెడ్. సో ప్లీజ్ స్ప్రెడ్ ద గుడ్ వర్డ్. చాలా పాజిటివ్ రియాక్షన్. అందరూ చెప్పారు దట్ థ్రిల్ అనిపించింది, కొంచెం భయం అయింది. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు షో అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీ డెలివర్డ్ వాట్ వీ ప్రామిస్డ్. అదేంటి అనేది మీరు థియేటర్స్కి వెళ్ళి చూస్తే నేనేం చేశాను, పర్ఫార్మెన్స్ నేనెందుకు ఇంత తిరుగుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. క్యారెక్టర్స్ వచ్చిపోతుంటాయి కానీ సినిమాలో ఇంట్లో ఉన్న ఫోటో ఎప్పటికీ ఉండిపోతుంది అక్కడే. ఐశ్వర్య అలాగే సినిమా అంతా ఉంటది. అదొక్కటే కాదు, దేర్ విల్ బి సర్ప్రైజ్ ఎలిమెంట్. అది మీరు మూవీకి వచ్చి చూస్తేనే తెలుస్తుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ మీరు వస్తారు, చూస్తారు, ఎప్పుడు లాగే బ్లెస్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని తెలుసు. చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మూవీ. అండ్ యా, మీరు ఆబ్సెక్షన్ చూసుంటే దానికి ఎంత అబ్సెస్డ్ అయి ఉంటారో మా మూవీ చూస్తే మీరు అలానే ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సో సేమ్ ఫీల్స్ ఉంటుంది కొన్ని ట్విస్ట్లో. అండ్ ఆల్సో ఎస్,
మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ జనాలు కూడా ఇంత లవ్ చూపిస్తున్నారు, ఇంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ థియేటర్స్కి వెళ్ళే చూడాలి. నాట్ ఇన్ ఓటీటీ, ఫస్ట్ థియేటర్స్ దెన్ ఓటీటీ. ఓకే, సెకండ్ టైం. థ్యాంక్ యూ. ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఆడియన్స్ ఉంది, చాలా మామూలుగా లేదు రెస్పాన్స్. చూసిన వాళ్ళు యునానిమస్ గా సినిమా బాగుందని అంటున్నారు తప్ప we didn't receive any నెగిటివ్ న్యూస్. సో ఆంధ్రాలో కూడా మీరు చూస్తే చాలా మెసేజెస్ రెస్పాన్స్ చాలా బాగా వస్తున్నాయి. సో ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది, మీరు ఎంజాయ్ చేయండి. చెప్పినట్టు ఐశ్వర్య గారు చెప్పినట్టు అబ్సెషన్ లాగానే మా సినిమాలో కూడా ట్విస్ట్ ఉంటుంది. సో ఆ సినిమా ప్రేమ వచ్చినట్టు మాకు కూడా రావచ్చు. సో అవునండి. విధంగా అంటే అండి, డైరెక్టర్ గారు క్లారిటీతో విజన్తో తీసుకెళ్లారు. సో ఆయన మీదనే మేము మొత్తం డిపెండ్ అయ్యి చాలా మాకు హెల్ప్ఫుల్గా మంచిగా అన్నిట్లో హెల్ప్ చేసి యాజ్ అ యంగ్ ప్రొడ్యూసర్ ఈ ఈవెన్ గైడెడ్ మీ విత్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ లీగల్గా ఏం చూసుకోమన్నా కూడా డైరెక్టర్ గారు. సో అభినయ్ కృష్ణకి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. 50 రోజుల్లో ఫస్ట్ సినిమా పార్ట్ జనాలు మాకు గ్రోసరీ హెల్ప్ చేస్తే మాత్రం ఆబ్వియస్లీ పార్ట్ అనేది ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అదే అండి. సో ఇంకా చూడండి, మీ నియరెస్ట్ థియేటర్స్లో కర్మాఖ్య మూవీ ఉంటుంది. థియేటర్ అనేదే ఒక ఎక్స్పీరియన్స్. సో మీరు చూసిన ట్రైలర్ మొత్తం ఒక ప్రివ్యూ, థియేటర్ అనేది ఎక్స్పీరియన్స్. అందరు చూడండి. థ్యాంక్ యూ. పార్క్ చేసిన స్కూటీలో భారీ పాము దూరిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటు చేసుకుంది. దానిని గమనించిన స్కూటీ యజమాని స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ సమయస్ఫూర్తితో వాహనం ముందరి భాగాన్ని విప్పి పామును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆ పామును సంచిలో వేసుకుని వెళ్లిపోయారు. వర్షాకాలంలో స్కూటీలు, బైక్లపై ప్రయాణం చేసే ముందు బండి డిక్కీ, హ్యాండిల్ భాగాలను పరిశీలించడం చాలా ముఖ్యమని స్నేక్ క్యాచర్ తెలిపారు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదివారం ఉదయం తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గుండు చేయించుకుని ఆయన కనిపించిన తీరు అభిమానులను ఆశ్చర్యపరిచింది. హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హార్దిక్ ముంబై ఇండియన్స్ను వీడి చెన్నై సూపర్ కింగ్స్లోకి వెళ్లనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కామన్వెల్త్ గేమ్స్ 2026 భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు. అస్సాం, కేరళ, ఒడిశాలను ముంచెత్తిన భారీ వరదలు, 88కి చేరిన మృతుల సంఖ్య. నా మీద కక్షతోనే కేసీఆర్ ఎస్ఎల్బీసీని పక్కన పడేశాడు. 2028 ఆగస్టుకు సొరంగం ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. ట్రంప్ ఇలాగే వదిలేస్తే న్యూయార్క్ను పాలించేది పాకీలే. పెంగళి వెంకయ్య మన జాతీయ పతాక గౌరవాన్ని స్ఫూర్తిగా నిలబెట్టారు. పవన్ కళ్యాణ్. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.